ఏమంటున్నా ఫస్ట్ బీసీలకు వస్తుందా బస్సు, సెకండ్ బస్సు ఎస్సీలకు వస్తుందా, మూడో బస్సు రెడ్డిలలో ఇంకే రెడ్డి కానికి వస్తుందా, జగ్గారెడ్డికి వస్తుందా? జగ్గారెడ్డి బోర్డుతో బస్సు వచ్చినప్పుడు బస్ స్టాప్లో రెడీగా ఉంటే బస్సు ఎక్కుతా. దాంట్లో ఎలాంటి మీకు సందేహాలు అవసరం లేదు. ఇక రాజు అడిగిన ప్రశ్నకు ఇక్కడ ఎవరు అనుకుంటలేరు అనేది నా అభిప్రాయము. ఎవరు ఏది అనుకుంటలేరు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మీదనే ఎక్కువ పూర్తి బాధ్యతలు ఉంటాయి. పీసీసీ ప్రెసిడెంట్గా తనే ఉంటే బాగుంటుందనే ఉద్దేశంలోనే అభిప్రాయం, అందరి అభిప్రాయం ఉంటుందని అందరం మేము ఉంటుందనే ఆలోచనలే అది కంటిన్యూ అవుతున్నది. కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా ఎలాంటి సందేహాలకు తావు లేదు. ఇప్పుడు బస్ ఎక్కక ముందే మీరు కాంట్రవర్సీలో తీసుకోపోకండి. బస్ ఎక్కక ముందే అనుమానాలు రేకెత్తకొచ్చి మీడియాతో నా యొక్క విన్నపం. వేరే టాపిక్ ఇంకేదన్నా ఆమా మందకృష్ణ మాదిగా ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నాడా ఏదైనా పార్టీలో ఉన్నాడా? మందకృష్ణ మాదిగా న్యూట్రల్గా ఉంటేనేమో ఒక ఆన్సర్ వస్తుంది. సరే, బీజేపీ బౌండరీలో ఉండి మాట్లాడితేనేమో ఇంకో తీరు ఉంటుంది. కాబట్టి ఆయన న్యూట్రల్గా ఉండి మాట్లాడితే కరెక్ట్ ప్రశ్నలు అడగగలుగుతాడు. బీజేపీ బౌండరీలో ఉండి మాట్లాడితే కరెక్ట్ ప్రశ్నలు అడగలేడు. ఎందుకంటే వాళ్ళ బౌండరీ అంటే వాళ్ళ ఇక అక్కడ రాజకీయ విమర్శలే ఉంటాయి. న్యూట్రల్గా ఉండి ఆయన ఎన్ని ప్రశ్నలు అడిగినా దాని జవాబు చెప్పే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. మాదిగలు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే మాదిగల పార్టీ. అసలు ఏబిసిడి వర్గీకరణ కమిషన్ వేసింది ఎవరు? ఆ రోజు సోనియా గాంధీ గారు. మీనా కుమార్ గారిని కమిటీ చైర్మన్ చేసింది ఎవరు? ఎస్సీ వర్గీకరణకు మీనా కుమార్ గారు ఎస్సీ మాదిగా బాబు జగజీవన్ రావు కూతురు. ఈ మాట కృష్ణ మాదిగా మర్చిపోయిందా? ఇది ఎందుకు? ఆ రోజు ఆ పునాది, ఆ మాదిగలకు పునాది కమిషన్ వేసిందే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఆ పునాదిని మర్చిపోయి విమర్శలకు అవసరమా కృష్ణ మాదిగకు? మళ్ళీ ఒకసారి నువ్వు న్యూట్రల్గా ఉండి మాదిగల శివభిలాషి కాబట్టి నువ్వు అనేం అనుమానం లేదు. కృష్ణ మాదిగ మాదిగల శివభిలాషే. కానీ ఇప్పుడు నువ్వు కొంత రాజకీయ బౌండరీలకు పోయినావు. ఇప్పుడు నువ్వు బీజేపీకి ఇది ఎప్పటికైనా ఇది రిజల్ట్ రాకపోతే దాన్ని ఫేస్ చేయాల్సింది కృష్ణ మాదిగనే. కానీ కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాల్లో ఇదే కృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ షబ్బాష్ అన్న రోజులు కూడా ఉన్నాయి. మాదిగల కోసం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఇవన్నీ జరిగినాయి. కృష్ణ మాదిగ మాదిగలకు పునాది కమిషన్ వేసింది ధన్యవాదాలు చెప్పిండు కూడా కృష్ణ మాదిగ. ఆ మాట ఎందుకు మర్చిపోయినావు?
ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నావు అంటే బీజేపీ బౌండరీలో పోయినావు కాబట్టి విమర్శలు చేస్తున్నావు. కొంత ఆలోచన చేసుకోవాలని కృష్ణమాది గారికి